నియోజకవర్గాల పునర్విభజన లోక్సభకు సంబంధించి మీరు రాసిన వ్యాసం నేను చదివిన నేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 52లో మరి సార్వత్రిక ఎన్నికలు ఆనాటు పొందపరిచినటువంటి రాష్ట్రాల లోపల శాసనసభలకి పార్లమెంట్కి అంటే లోక్సభకి ఎన్నికల ప్రక్రియ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి జరిగే సందర్భంలో దక్షిణాదికి నష్టం జరగబోతున్నది అంటే రెండుసార్లు ఫ్రీజ్ అయినట్లు వాస్తవానికి రెండుసార్లు బ్రేక్ చేసిన దాన్ని ఇప్పుడు చేయబోతున్నారు. జరిగితే గనక నష్టం అంటే ఎట్లా నష్టం అవుతుంది? ఇప్పుడు 2026లో మళ్ళీ డీలిమిటేషన్ చేయాలంటే దక్షిణ భారతదేశంలో చాలా నిజాయితీపరులైన నాయకులు ఉన్నారు. వాళ్ళ దానికంటే కూడా సంచలనమైన లేదా గందరగోళమైన వారి గురించి ఎక్కువ రాయడం వలన ఎక్స్ప్లోర్ చేయడం వలన బహుశా ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. ఇవాళ మీడియా ప్రపంచం ఈ తిట్ల వర్షం ఇచ్చే రాజకీయ నాయకులు మీరు 2 రోజులు మీ టీవీలు బంద్ చేయండి. ఇలా ఒక ముఖ్యమంత్రి లాంటి పదవిలో ఉన్న వ్యక్తిని ఒక సామాన్యమైన ప్రజలు తిడుతుంటే నాకు బాధేస్తున్నది. అక్కడ రేవంత్ రెడ్డి గారని నాకు అది కాదు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఇండివిజువల్, ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆయన మాట్లాడడం తప్పు రేవంత్ రెడ్డి. నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండు పార్టీల నాయకుల పరస్పరమైన మాటలు లేదా కనుక మాటలే కాకుండా ఇవాళ జరుగుతున్న లగచరలో గందరగోళం జరగడం, కలెక్టర్ పైన దాడి, కేటీఆర్ చాలా రకాల జరుగుతున్నాయి. ఇది అంటే ఎవరు పై చేయనే ధోరణ ఏమిటి ఇది? ఇప్పుడు దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు. లెట్ మీ వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. ఒక సంవత్సరం లోపట్నే ఇంత వ్యతిరేకత ఎందుకు సంపాదించుకున్నాడు? నమస్తే. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడున్న జనాభా ఆధారంగా ఇది దక్షిణాదికి నష్టం జరుగుతుంది అని మాట్లాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఆ వరుసలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వినోద్ గారు కూడా ఉన్నారు. వారు ఈ మధ్యన ఒక వ్యాసం కూడా దానిపైన రాసి ఉన్నారు. నిజంగానే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎట్లా ఉండాలి, మరి ఎట్లా ఉంటే భారతదేశంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒక రాష్ట్రానికి ఎక్కువ అనే భావన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నియోజకవర్గాల పునర్విభజన లోక్సభకు సంబంధించి మీరు రాసిన వ్యాసం నేను చదివిన నేను ఈ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యం ఒకసారి చెప్పండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మరి సార్వత్రిక ఎన్నికలు జరగాలి. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడము, రాజ్యాంగం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని మరి రూపకల్పన చేసి మనకు 26 జనవరి 1950లో మనం ఆవిష్కరించుకున్నాం స్వతంత్ర భారతదేశం. తదనంతరం మరి మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరగాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. 52లో మరి సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటుకి వివిధ రాష్ట్రాలు ఆనాటు పొందపరిచినటువంటి రాష్ట్రాల లోపల శాసనసభలకి పార్లమెంట్కి అంటే లోక్సభకి ఎన్నికల ప్రక్రియ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి జరిగే సందర్భంలో మరి నియోజకవర్గాలు ఏవి ఉండాలని చెప్పి ఒక రూపకల్పన చేశారు. మరి దేని ఆధారంగా చేయాలి అంటే మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకందరికీ తెలుసు మరి జనాభా లెక్కింపులు జరుగుతాయి, సెన్సస్ జనగణన. అయితే అది 1951లో జరిగినటువంటి లెక్కల ఆధారంగా మరి నియోజకవర్గాలు రూపకల్పన జరగడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ 10 సంవత్సరాలకు మరి సెన్సస్ అంటే ప్రజల ఏ ప్రాంతాల్లో ఎంతమంది నివసిస్తున్నారు, ఏ విధంగా నివసిస్తున్నారు అనేది దాదాపు 1911 నుండి మొదలైనవి. ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలకులు మొదలుపెట్టారు.
కాబట్టి 1951లో జరిగినటువంటి జనగణన ద్వారా అంటే సెన్సస్ ద్వారా మరి 52 లోపట పార్లమెంట్కి ఎన్నికలు జరిగే సందర్భంలో శాసనసభలకు ఎన్నికలు జరిగే సందర్భం లోపట శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు పొందపరచడం జరిగింది. అయితే అవి 477 ఆ రోజు ఆలోచన చేసేసి మరి నియోజకవర్గాల మరి ఒక రూపకల్పన ఆనాడు ఒక మొదటి మెట్టుగా మనం భావించాలి. తదనంతరం ఏమనుకున్నారు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాలని. ఓకే, అంటే సెన్సస్ 10 సంవత్సరాలకి ఒకసారి మరి జనగణన దాని తర్వాత డీలిమిటేషన్ జరగాలని చెప్పి నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా 1961లో జరిగినటువంటి మరి సెన్సస్ ద్వారా 62 లోపట డీలిమిటేషన్ రెండోసారి ఈ దేశంలో జరిగింది. జరిగినప్పుడు 477 ఉన్న దాన్ని 522గా మరి దాన్ని పెంచడం జరిగింది. పెంచేసి మరి ఆ జనాభా నిష్పత్తితో లోపల దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు లోక్సభ శాసనసభలు ఏర్పడ్డాయి. మనకందరికీ తెలుసు 1956లో లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి పార్లమెంట్ సీట్లు కూడా 477 నుండి 522 వరకు కూడా పెంచడం జరిగింది. ఇంకా ఆ విధంగా మళ్ళీ కొనసాగుతూ మళ్ళీ 10 సంవత్సరాలకి అంటే 1971 ఏదైతే జనాభా లెక్కల ప్రకారంగా 72, 73 లోపల మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ వేయడం జరిగింది. అప్పుడు మరి 522 స్థానాలని లోక్సభ స్థానాలని 543 స్థానాలుగా పెంచడం జరిగింది లోక్సభ స్థానాలు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల లోపల మరి శాసనసభ స్థానాలు కూడా కొన్ని రాష్ట్రాలు పెంచుకుంటూ జరగడం జరిగింది. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డీలిమిటేషన్ కమిషన్. ఏది 1971 జనాభాను తీసుకొని 72, 73లో ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ వేశారో ఆ కమిషన్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు ఉండే అప్పుడు వారు ఏ నిర్ణయం చేశారంటే అక్కడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏది ఈ డీలిమిటేషన్ కమిషన్ వేశారు. కానీ 77 అంటే అప్పుడు ఎమర్జెన్సీ ఉంది దేశంలో పట్ల. ఎమర్జెన్సీ లోపల కూడా ఒక పెద్ద రాజ్యాంగానికి చాలా సవరణలు చేశారు. దాన్నే 42వ రాజ్యాంగ సవరణ మనం అనుకుంటాం, అందరికి తెలుసు. ఆ 42వ రాజ్యాంగ సవరణ లోపల ఈ సీట్ల సంఖ్యను మరి ఏదైతే పెంచిండ్రో 543గా పార్లమెంట్ స్థానాలు పెంచారో అప్పుడే దాంట్లో ఏం పొందపరిచారంటే మళ్ళీ 25 సంవత్సరాల వరకు డీలిమిటేషన్ ఉండదు అని చెప్పేశారు. అంటే ఇట్లా చెప్పడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండవచ్చు? అప్పుడే ఏమైందంటే ఎందుకు ఫ్రీజ్ అంటాం మన ఇంగ్లీష్లో, ఫ్రీజ్ చేశారు, స్తంభింపజేయడం. ఆ స్థానాలు ఏ స్థానాలకి ఎన్ని స్థానాలు అన్ని స్థానాలు ఇంకా వచ్చే 20 సంవత్సరాలకి ఇవే స్థానాలు ఉంటాయి అని ఎందుకు చెప్పారంటే అప్పటి వరకే మన 1952లో మన పార్లమెంట్ ఎన్నికలు మొదటిసారి శాసనసభలకు ఎన్నికలు జరిగిన తర్వాత దేశం లోపల ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన్ని అనుకోండి మనకు 2 లేక 3 పిల్లలు అనేది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే జనాభా విపరీతంగా పెరుగుతున్న సూచికలు అప్పుడే ఏర్పడ్డాయి. మరి అప్పటి వరకే దేశం లోపల మరి తిండి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి అప్పుడే గ్రీన్ రెవల్యూషన్ ఏది మరి దేశం లోపల పంటలు ఉత్పత్తి పెరగాలి, హరిత విప్లవం రావడం, 2 పిల్లలు ఇంటికి ముద్దని గోడల మీద అది 2 పిల్లలనే తర్వాత ముచ్చట. ఫస్ట్ 2 లేక 3 చాలు అనేది మొదటి నినాదం. ఓకే, 2 లేదా 3 వరకు ఫ్యామిలీ ప్లానింగ్ నెహ్రూ గారు ఉన్నప్పుడు 2 లేక 3 పిల్లలు చాలు అనేది ఆనాటి నినాదం. కాబట్టి ఇప్పుడు దాదాపు 50-60 ఏళ్ళ మాలాంటి వయసులకు అందరు కూడా తల్లిదండ్రులకు 2-3 పిల్లలు ఉన్నాం. 70s లో 60s తర్వాత 80s తర్వాత 1 లేక 2 ముద్దు అనేది మళ్ళీ రెండో నినాదం అది ఫ్యామిలీ ప్లానింగ్ లోపల. సో ఈ 71లో అప్పటికి వచ్చేసరికి ఇందిరాగాంధీ గారికి ఏర్పడేది దేశం లోపల మరి డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి. సౌత్ ఇండియా లోపల అంటే కేరళ, తమిళనాడు, ఆనాటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి దక్షిణ భారతదేశం లోపల ఆ ఫ్యామిలీ
ప్లానింగ్ ప్రోగ్రామ్ చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారు. ఉమ్. ఉత్తర భారతదేశంలో ఏ కారణంలో నేను చెప్పలేను, కానీ ఇంప్లిమెంటేషన్ లోపల అనుకున్న స్థాయిలో ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగింది ఉత్తర భారతదేశంలో. ఎందుకు చేయదు అంటారు సార్? అనుకున్నా అంటే ఇంకా అది కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఇల్లిటరసీ కావచ్చు, పేదరికం కావచ్చు, తర్వాత కొంత మత విశ్వాసాలు కూడా విపరీతంగా ఉండడం కావచ్చు, ఏదో కారణం కావచ్చు. ఓకే, వీటిలో ఏదైనా ఉండొచ్చు. ఈ మూడు కూడా కలిసి ఉండొచ్చు. ఓకే. ఉత్తర భారతదేశంలో ఏనాటి వరకు కూడా పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అని ఇంగ్లీష్లో అంటాం మనం. అంటే విపరీతమైనటువంటి జనాభా విస్ఫోటనం. విస్ఫోటం, జనాభా విస్ఫోటం. కాబట్టి ఈ విధంగా ఉన్నది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ 72-73లో డీలిమిటేషన్ కమిషన్ వేసి ఆ నిర్ణయం దాదాపు 2-3 సంవత్సరాలు ఎమర్జెన్సీ పొడుగున చేసినప్పుడు 77 లోపల వచ్చినటువంటి ఈ నియోజకవర్గాలు దాదాపు మనకు 2009 వరకు అవే ఉన్నాయి. మీరు చూడండి, అవును. ఏదైతే 1977 పార్లమెంట్ స్థానాలు 2009 వరకు అవే ఉన్నాయి. మళ్ళీ కొత్త డీలిమిటేషన్ కమిషన్ 2002లో వేసేంత వరకు అది ఇచ్చిన దాని ప్రకారం 2009లో మారినాయి నియోజకవర్గాలు. అప్పటి వరకు అవే కొనసాగినాయి, సంఖ్య పెరగలే, మారినాయి. అది 2001 మరి చెప్తాను అది. సో 71లో జరిగిన డీలిమిటేషన్ లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్రీజ్ చేశారు ఈ స్థానాలు. ఇంకా మళ్ళీ డీలిమిటేషన్ అయినా కూడా 25 ఏళ్ల లోపల ఈ స్థానాల సంఖ్య చేంజ్ కాదు, ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు అవే ఉంటాయని చెప్పి ఆ రాజ్యాంగ సవరణలో చేయడం జరిగింది. మళ్ళీ 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి, అరుణ్ జైట్లీ గారు లా శాఖ మంత్రి, వారు మళ్ళీ ఈ చట్టాన్ని డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంలో అదే దాన్ని కొనసాగించి 2026 వరకు, అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2026 వరకు ఇదే సంఖ్య ఉంటుంది. కాకపోతే ఆ సంఖ్యను మీ రాష్ట్రాల్లో పట్ల చేర్పులు మార్పులు చేసుకోండి, పార్లమెంట్ స్థానాలు పేర్లు మార్చుకోండి, లేదా నియోజకవర్గాల పొందిక మార్చుకోండి, కానీ సంఖ్య మాత్రం అదే ఉంటుందని చెప్పి వాజ్పేయి గారి ప్రభుత్వము 2001లో 2002 చట్టం తీసుకొచ్చారు. ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు, కానీ పాస్ అయింది 2002లో పాస్ అయింది. తర్వాత ఎన్నికలు పోయారు కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ మళ్ళీ అది కొనసాగించింది కొత్త ప్రభుత్వం. 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అదే డీలిమిటేషన్ కుల్దీప్ సింగ్ జస్టిస్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారి నాయకత్వాన ఆ కమిషన్ ఉంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2004లో నేను హన్మకొండ ఎంపీగా ఉన్నాను కాబట్టి మరి నేను ఆ డీలిమిటేషన్ కమిషన్లో నేను ఒక మెంబర్గా ఉన్నాను. 5 పార్లమెంట్ సభ్యులు, 5 శాసనసభ్యులు ఉంటారు డీలిమిటేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో. ఆ 5 పార్లమెంట్ సభ్యులు నేను ఒక్కరిని. ఆనాడు మరి నెదురుమతి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఎర్రం నాయుడు గారు, తర్వాత జి వెంకటస్వామి గారు, నేను, మేము 5 పార్లమెంట్ సభ్యులు ఆ కమిషన్లో మెంబర్లో ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఏర్పడలేదు కాబట్టి ఈ 42 పార్లమెంట్ స్థానాలు మరి చేర్పులు మార్పులు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం సీటు భద్రాచలం మొదలు పెడితే అరకు దానికి ఉండే, విజయనగరం దానికి ఉండే భద్రాచలం సీటు అంతకుముందు. కాబట్టి జనాభా తెలంగాణలో కొంచెం పెరిగింది కాబట్టి ఒక స్థానం తెలంగాణ ప్రాంతానికి, అప్పుడు రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి 17 స్థానాలు ఇటు వచ్చినాయి, 25 స్థానాలు మరి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 వచ్చేసినాయి, తెలంగాణకి 17 వచ్చినాయి. కాబట్టి ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఉత్తరప్రదేశ్కు 80 సీట్లు, అంతకుముందు ఉత్తరప్రదేశ్కు ఉత్తరాఖండ్ ఏర్పడకముందు 85 ఉండే. కాబట్టి ఉత్తరాఖండ్కు 5 అయినాయి, ఉత్తరప్రదేశ్కు 80 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎంత జనాభా పెరిగినప్పటికీ కూడా గవే 80 స్థానాల పట్ల వాళ్ళ చేర్పులు మార్పులు జరిగినాయి 2009 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసారు. కాబట్టి మరి ఈ 2002లో వాజ్పేయి గారు ఈ చట్టం డీలిమిటేషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు 84 రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు ఏం పెట్టిన మళ్ళీ ఒక 25 ఏళ్ళకు పొడిగించారు. ఏది సంఖ్య యథాతథా స్థితి అంటే స్టాటస్ కో, ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో అవే స్థానాలు మళ్ళీ 25 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పిండ్రు. కాబట్టే 2001 నుండి 25 సంవత్సరాలంటే 2026 వరకు అదే కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతున్నది. ఓకే సార్, ఇక్కడ దక్షిణాదికి నష్టం జరగబోతున్నది అంటే 2 సార్లు ఫ్రీజ్ అయినట్లు వాస్తవానికి, 2 సార్లు బ్రేక్ చేసిన దాన్ని ఇప్పుడు చేయబోతున్నారు. జరిగితే గనక
నష్టం అంటే ఎట్లా నష్టం అవుతుంది? అది 2-3 విషయాలు చెప్పండి. ఇప్పుడు 2026లో మళ్ళీ డీలిమిటేషన్ చేయాలి. చెయ్యాలంటే దక్షిణ భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రము, కేరళ రాష్ట్రము, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర పక్క పెడదాం. ఈ రాష్ట్రాలలో దాదాపు 20-30% పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి. 20-30%. 30%. ఉన్న 130లో 20 పోయింది ఏముంటుంది అక్కడ? పోతే అదే ఇప్పుడు జనాభా ఇప్పుడు మోడీ గారికి ఒక పెద్ద సవాల్ ఇది. ఇది సరిగ్గా నిర్ణయం చేసి ఈ సమస్య పరిష్కరించకపోతే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక విభజన జరగబోతున్నది. అంటే దేశ విభజన కాదు నీ అనేది, అదే ఆలోచనలు. అయ్యో మాకు దక్షిణానికి నష్టం జరుగుతుందని ఒక ఫీలింగ్ వస్తుంది. అది మంచిది కాదు. కాబట్టి నా వ్యాసంలో నేను అదే రాశాను. ఏదైతే 1971లో జరిగిన నిర్ణయం ఏదైతే ఉన్నదో అవే సీట్లు యథాతథంగా మళ్ళీ పెంచడం కాదు, ఎల్లకాలం ఇదే ఉంటుందని చెప్పి కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మరి విపరీతమైనటువంటి జనాభా సంఖ్య పెరిగిపోతుంటే దక్షిణ భారతదేశానికి ఇప్పటికే హిందీ బెల్ట్, కౌ బెల్ట్ అనేటువంటి పదాలు ఇప్పటికే ఉన్నాయి. అవును. మరి వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతే మాకు ఎట్లా అని చెప్పేటువంటి ఆలోచన దక్షిణ భారతదేశ ప్రజలకు రాకూడదు. వస్తే అది మంచిది కాదు, రాకూడదు. రాకుండా ఉండాలంటే మరి రాజ్యం, పరిపాలకులు సరైన రీతిలో ఆలోచన చేయాలి. కాబట్టి మరి చాలామంది రాజకీయ నాయకులు దక్షిణ భారతదేశంలో మాట్లాడుతున్నారు, కానీ సమయం వచ్చినప్పుడు మాట్లాడతే అర్థం కాదు. కాబట్టి నేను ఒక పార్లమెంట్ మాజీగా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను పనిచేశాను కాబట్టి, డీలిమిటేషన్లో పనిచేశాను కాబట్టి నాకు చాలా అవగాహన ఉండే నేను ఆ వ్యాసాన్ని రాయడం జరిగింది. చాలామంది నాకు చాలామంది ఫోన్స్ చేశారు. నేను 2-3 ఇష్యూస్ ఇక్కడ రేజ్ చేశాను. ఒకటి, ఇప్పటికే దక్షిణ భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే మనం పన్ను కడతామో మనం కట్టే పన్ను లోపల మనకు రావడం లేదు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. అయితే ఇది చాలా తప్పు. ఇది పన్నులు గురించి కూడా మనం ఆలోచిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు డైరెక్ట్ ట్యాక్సెస్లో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పన్నులు కట్టినంత మళ్ళీ మనకు కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్ మళ్ళీ మనకు వచ్చే వాటిల్లో మనకు చాలా నష్టం జరుగుతుంది. తిరిగి ఇవ్వడం లోపల మనకు ఆ స్థాయిలో వస్తలేవు. అదే ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అనుకోండి, బీహార్ అనుకోండి, రాజస్థాన్ అనుకోండి, ఆ రాష్ట్రాల లోపల వాళ్ళు కట్టేటువంటి పన్ను కంటే 2 వాళ్ళకి ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. జనాభా ఎక్కువ ఉందనేమో. డివల్యూషన్ జనాభా రీత్యా మీరు అనేది కరెక్ట్ పాయింట్ చెప్పారు. 16th ఫైనాన్స్ కమిషన్లో అదే చెప్పింది. జనాభా రీత్యా మరి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి వనరులు ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో వాటి పాపులేషన్ బేసిస్గా పంచుతారు. బ్యాక్వర్డ్నెస్ ఒకటి ఉంటుంది, మళ్ళీ దాంట్లో హిల్లీ రీజన్స్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మరి బట్వాడా చేసేటప్పుడు మళ్ళీ పంచేటప్పుడు మరి నష్టపోతున్నది దక్షిణ భారతదేశం. ఈరోజు మనం కట్టేటువంటి పన్నుల్లో చాలా పర్సంటేజ్ ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ ఫీలింగ్ రాకూడదు ప్రజలకి. పాత రోజులు అంటే ఒకటి ఉన్నది, మరి ఇలా రాజకీయ పార్టీలు కానీ మీలాంటి మీడియా ప్రపంచం మరి ప్రజలకు చెప్తారు. మీరు దీన్ని మనం చెప్పక తప్పదు. మరి చెప్పేటప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మా డబ్బులు తీసుకెళ్ళి ఉత్తర భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు, మా అభివృద్ధి ఆటంకం జరుగుతుంది అనేటువంటి వాదన ఇప్పటికే ఉన్నది. మా పార్లమెంట్ సీట్లు కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఉత్తర భారతదేశంలో పంచితే అయితే అడిగే వాళ్ళు కూడా మాకు లేకుండా చేస్తారా అనేటువంటి ఫీలింగ్ రాకూడదు అనేదే మరి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి చెప్పదలుచుకున్నాం. కానీ ఇక్కడ దీనిపైన గడిచిన కొద్ది సంవత్సరాలుగా చర్చ జరుగుతూ ఉన్నది. బహుశా ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు యాక్చువల్లీ దురదృష్టవశాత్తు 2021లో జరగవలసినటువంటి మరి జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి కోవిడ్ వల్ల. కాబట్టి కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి కాబట్టి అవి 2025లో జరుగుతాయని చెప్పేసి చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్య. కాబట్టి ఇప్పుడు అందరూ మళ్ళీ దీనిపైన ఎందుకు చర్చ స్టార్ట్ చేసిందంటే ఈ జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా మరి 2025 జనవరిలో మొదలు పెడితే డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతాయి. కారణం ఏంటంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ఇవాళ మరి ఎన్యూమరేటర్స్
వాళ్ళు మరి ఈ మొబైల్ ద్వారా కానివ్వండి, లేదా చిన్న కంప్యూటర్స్ కానివ్వండి, లేదా ట్యాబ్ తీసుకెళ్ళేసి ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా మరి జనాభా లెక్కలు అడగవలసిన ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నలు అడిగి తెలుసుకొని 100 మందికి ఒక ఎన్యూమరేటర్ను పెడతారు. ప్రతి జనాభా లెక్కలు జరిగినప్పుడు 100 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ పోయి చూసుకున్నప్పుడు ఇది వరకు అంటే ఒక ఇంటికి పోయినా ఈ ఇంటికి పోయినా అని కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ట్యాబ్ ఇమీడియట్గా చెప్తుంది, నువ్వు ఆ ఇంటికి పోతే ఆ ఇంటికి పోయినావు, ఇంటికి పోతే లాక్ అని రాసుకున్నావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి పో, మళ్ళీ తీసుకో అని చెప్తే విత్ ఇన్ షార్ట్ స్పాన్ అంతా రాసుకుంటే బటన్ వస్తే ఆ జిల్లా కలెక్టర్కి పోతుంది, జిల్లా రాష్ట్ర అధికారికి పోతుంది, కేంద్ర అధికారికి పోతుంది, క్షణాల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ ఏం చెప్తున్నారంటే షార్ట్లీ అంటే ఒక 1 ఇయర్ లోపల ఈ లెక్కలు చాలా స్పష్టంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాటిని క్రోడీకరించేసేసి చెప్పగలుగుతుంది. వ్యవస్థ ఆ విధంగా తయారు చేసింది థ్యాంక్స్ టు టెక్నాలజీ. మరి దీనికి మనం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. ఏ సెన్సెస్ వాళ్ళు ఢిల్లీలో నేను తెలుసుకున్నా, నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు మేము పర్ఫెక్ట్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు డెసిషన్ ఇస్తే అప్పుడు వెళ్ళడమే విత్ ఇన్ 1 ఇయర్ లోపల మేము మొత్తం లెక్కలని అప్పచెప్పేసేస్తాం. పేదరికం ఎంత ఉన్నది, ఎవరికి ఏమున్నాయి, హౌస్ హోల్డ్స్ ఏమున్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంది, వాళ్ళ జనాభా ఏంది, పిల్లలు ఏంది, ఏం చదువుకున్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది, అంతే అన్ని వివరాలు వచ్చేస్తాయి. మరి కుల జనగణన కూడా చేయాలంటే అది కూడా చెప్పాలంటే అది కూడా మేము చేయగలుగుతాం. ఇంతవరకు అయితే మాకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పలేదని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదొక క్వశ్చన్ కూడా పెట్టేస్తుంది. దాంట్లో ఆల్రెడీ వాడు క్వశ్చన్ కూడా తయారైంది వాళ్ళకి, ఇంకా ఈ ప్రశ్న దాంట్లో లేదు. మరి చొప్పిస్తే ఆ ప్రశ్న కూడా వచ్చేస్తుంది. కాబట్టి దేశం లోపల మరి ఇది అయిపోయింది అనుకోండి. మనకు రాజ్యాంగం ఏం చెప్పింది, వాజ్పేయి గవర్నమెంట్ గారు ఏం చెప్పారు, 2001లో మళ్ళీ 25 సంవత్సరాలు అన్నారు. అంటే 2026 లోపల డీలిమిటేషన్ చేయక తప్పదు, రాజ్యాంగం నిర్దేశించింది. ఒకవేళ మళ్ళీ రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసి దాన్ని ఇంకొక 20 ఏళ్ళు అంటే ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసి 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేద్దామని చేయొచ్చు అవకాశం సింపుల్. రాజ్యాంగ సవరణ ఇదా 2 సార్లు చేశారు కదా. అవును, ఏదే 1972లో అదే విధంగా చేశారు, ఆ తర్వాత 2001లో అదే జరిగింది, 2001లో కూడా అదే జరిగింది. కాబట్టి మళ్ళీ చేయొచ్చు. కానీ నాలాంటి వాళ్ళం మేము ఏమంటున్నామంటే ఇది ఎటర్నల్, రాజ్యాంగం లోపల ఈ ఎల్లకాలం ఇదే రేషియో ఉంటుందని చెప్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇదే రేషియో అంటే ఇప్పుడు ఉత్తరాదిన మీరు అన్న లెక్క తీసుకుంటే బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మోర్ దెన్ ఎనఫ్. అక్కడ ఇదే తదంగా ఉంటే సౌత్లో ఎట్లాగో పెరగవు. ఇట్లా ఉంటే మళ్ళీ అక్కడ ఆ రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో కదా. నేను అదే అంటున్నాను కదా, అంటే ఇదే రేషియో ఇప్పుడు జనాభా రేషియోను దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడైతే 1971 ఏది జనాభా లెక్కల ప్రకారంగా ఎట్లయితే నిర్దేశించిండ్రో అవే స్టాండ్ స్టిల్. ఇవే ఇప్పుడు 543 లోక్సభ స్థానాలు ఇప్పుడు ఎట్లయితే తెలంగాణకు 17 ఉన్నాయో, ఉత్తరప్రదేశ్కు 80 ఉన్నాయో, అవి అట్లే కొనసాగాలి. వాటిని మనం ఏం తప్పు పట్టకూడదు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నారు, ఆ రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టవద్దు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జనాభా బాగా పెరిగింది కాబట్టి తెలంగాణలో 17 స్థానాల్లో ఒక 4 తీసేస్తామంటే మాత్రం మనం ఒప్పుకునేది లేదు. మన 17 మనకు ఉండాలి, వాళ్ళ 80 వాళ్ళకు ఉండాలి. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు మోడీ గారు. ఇప్పుడు 543 సీట్లు బదులు వారు 888 సీట్లు పెట్టిండు ఇప్పుడు కొత్త లోక్సభలో. ముందు చూపా మరి ముందు చూపుగానే వాళ్ళు పెట్టారు. రాజ్యసభలో కూడా 350 సీట్ల కొత్త రాజ్యసభ బిల్డింగ్లో ఉన్నాయి. కాబట్టి దేశ జనాభా దేశవ్యాప్తంగా పెరిగింది కాబట్టి లోక్సభ స్థానాల సంఖ్య, శాసనసభ సంఖ్యలు పెంచుకోవచ్చు, అదే అవకాశం కూడా ఉంది. మరి మోడీ గారి ప్రభుత్వము లోక్సభ స్థానాలు పెంచదలుచుకుంటే ఇదే దామాష పద్ధతిలో ప్రపోర్షనేట్గా పెంచాలనేది మనం డిమాండ్ పెట్టాలి. దక్షిణ రాష్ట్రాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80కి ఇప్పుడున్న ఆడ 80 ఈడ 17 ఏ రేషియో అయితే ఉందో, లేదా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ రేషియో ఉందో అదే రేషియో ప్రకారంగా సీట్లు పెంచదలుచుకుంటే, లోక్సభ స్థానాలు పెంచదలుచుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ నిర్ణయం చేస్తే రేపు
మన జనాభా లెక్కల తర్వాత చేయదలుచుకుంటే అదే రేషియోలో పెరగాలనేది కూడా నేను నా వ్యాసంలో వ్రాయడం జరిగింది. రాసింది మీరు రాస్తూ చివరికి ముగింపులో ఒక మాట అన్నారు, అనుమానాలు అపోహలు రాకుండా ఉండాలి, భారత రాజ్యాంగ పీఠికను మీరు ప్రస్తావించండి. ప్రస్తావించడం వెనుక అంటే మీకు ఒక రకమైన ఆందోళన ఉండి ఉండాలి. ఆ ప్రస్తావన వెనుక భారత రాజ్యాంగ పీఠిక చెప్పింది ఏమిటి, ఇవాళ జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు భారత రాజ్యాంగంలో మన పీఠిక కానివ్వండి, లేకపోతే ఆర్టికల్ 1 అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటది. అంటే ఈ దేశం ఇండియా, రాష్ట్రాల కలయిక. ఇండియా అంటే దట్ ఈజ్ భారత్. భారత్ అనేటువంటి ఈ దేశం ఇండియా షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి దేశం. అంటే ఆర్టికల్ 1 ఈ దేశానికి పేరు చెప్పేటువంటి ఆర్టికల్ 1 లోపల పొందుపరిచారు. ఎందుకు రాజ్యాంగ నిర్మాతలు ఆ విధంగా రాశారు? అప్పటి వరకు 543 సంస్థానాలు ఉండే, రాజ్యాలు ఉండే. ఇండియా యాజ్ ఎ నేషన్గా ఒక జాతిగా ఉన్నది తప్పితే కానీ ఒక దేశంగా లేదు, అంటే ఈ ప్రాంతాలు. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఇది ఒక ఫెడరల్ వ్యవస్థ, యూనిటరీ గవర్నమెంట్గా అవపడుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా పవర్ఫుల్గా అవపడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్ ఉండే రష్యా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, కొన్ని రిపబ్లిక్సే ఒక యూనియన్ కింద యుఎస్ఎస్ఆర్ ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నది. కానీ మన ఇండియా అంత ఫెడరల్గా లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యూనిటరీ లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ సిలోన్ ఆర్ ఫ్రాన్స్, జర్మనీ లాగా ఒక యూనిటరీ దేశం కూడా కాదు ఇది. కాబట్టి ఇట్స్ ఎ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాశారు మనం. కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగించాలి మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి నేను నొక్కి చెప్పినాను. మీరు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు తగ్గుతాయి, మీ జనాభా లేదు, ఉత్తర దేశంలో ఉన్నదని చెప్పి గిట మరి బీజేపీ మొన్నటిదాకా ఉత్తర భారతదేశ పార్టీకి ముద్రపడ్డది. అసలు ఆ పార్టీని కౌ బెల్ట్ పార్టీ అన్నారు. కాబట్టి మరి వాళ్ళకేంటంటే ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగితే మాకు రాజ్యాధికారం ఈజీ అనుకునేటువంటి ఆలోచన ఉండొచ్చు అనేది అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను బీజేపీ పార్టీ లీడర్లకు కూడా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరు మాట్లాడతలేరు దీనిపైన. ఈ రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. స్టాలిన్ ఒక మాట అన్నారు. స్టాలిన్ కాదు, నేను బీజేపీ నాయకుడు. బీజేపీ నాయకుడు. కాబట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ నాయకులు కూడా దీన్ని ఎత్తుకోవాలి. ఏది మా స్థానాలు మీరు తగ్గించడానికి మేము ఒప్పుకోము అనే విషయాన్ని ఈ దక్షిణ భారత బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇవి స్టాలిన్ గారు మాట్లాడారు, అందరు మాట్లాడతారు. దీన్ని బీజేపీ ఏతర మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి ఈ దేశాన్ని ఒక సమైక్య దేశంగా ఎలాంటి మరి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఈ డీలిమిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అతి ముఖ్యమైన ఇష్యూ, మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చేసింది. అందరు మహిళా రిజర్వేషన్ బిల్ అంటున్నారు. బిల్ పాస్ అయిపోయింది, బిల్లు లేదు, చట్టం ఇవ్వాల. మహిళలకి 33% ఒక చట్టం వచ్చింది, పార్లమెంట్లో పాస్ చేసేది. ఎప్పుడు అమలు చేయాలని రాశారు దాంట్లో? జనాభా లెక్కల తర్వాత. దానికి డేట్ పెట్టలేదు, జనాభా లెక్కల తర్వాత. జనాభా లెక్కలు ఎందుకంటే 23 నవంబర్లో పాస్ చేశారు అది. జనాభా లెక్కలు అయిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. బిల్లు లేదు, ఇంకా చట్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2025 జనాభా లెక్కలు అయిందంటే ఇంకా ప్రతి శాసనసభలో ఈ 33% అమలు చేయవలసిందే. అంటే ఇప్పుడు సీట్ల సంఖ్యను యథాతథంగా ఉంచి అక్కడ మళ్ళీ 33% చేస్తే ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమే ఇన్ఫార్మల్గా, నాకు తెలిసి నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు ఇన్ఫార్మల్గా, ఇది ఎక్కడ రాతపూత లేదు కానీ 33% మహిళలకు ఇచ్చేద్దాము, అట్లే మన సీట్లు కూడా పెంచుకుందాం అని మాట్లాడారు పార్లమెంట్లో. కాబట్టి అందుకోసమే మోడీ గారు 888 సీట్లు లోక్సభలో కొత్త బిల్డింగ్లో కట్టి పెట్టిండు. ముందు రాజ్యసభలో. కాబట్టి సీట్లు పెరుగుతాయి. నేను చెప్తున్నా, తప్పనిసరిగా సీట్లు పెరుగుతాయి, శాసనసభలు పెరుగుతాయి, పార్లమెంట్కు పెరుగుతాయి.
ఏది మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది కాబట్టి. అవును. పైపెచ్చు మన తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టే సీట్లు పెంచాలని ఉన్నది. ఉంది. ఎస్. నేను స్వయంగా మోడీ గారితో, కేసీఆర్ గారితో పోయి 4-5 సార్లు కలిసి చెప్పినాం మేము. తర్వాత కేసీఆర్ గారు నన్ను మళ్ళీ ఒకసారి అడగబోయే వినోద్ అంటే నేను మళ్ళీ వెళ్ళి మోడీ గారిని 1 to 1 అడిగి వచ్చినాను. దెక్కింగే అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు చట్టం అది. దాని ఇప్పటికే 2026 అనేటువంటి ఒక కొర్రీ ఉన్నది కాబట్టి ఆపారు. 2026 దాటిందంటే ఎవడు ఆపలేడు దాన్ని. అంతే. సీట్ల సంఖ్యను ఎవడు ఆపలేడు. కంపల్సరీ చేయవలసిందే అది. కాబట్టి ఈ 2025, 2026 ఈ దేశ రాష్ట్రాలకి, దేశం రాజకీయాలకి, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద మార్పులు చేర్పులు జరుగుతాయి. కొత్త ఆశలు వస్తాయి. కొత్త వారికి అవకాశాలు వస్తాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా తీసేసింది కదా, ఓ గీ నియోజకవర్గం అంటే గీ నియోజకవర్గం అంటే గీనే అన్నాడు కదా, అవన్నీ పటాపంచలైపోతాయి. ఉమెన్ రిజర్వేషన్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. తర్వాత ఈ సీటు నాదే తమ జాగీర్గా భావించేటువంటి నాయకులు ఉన్నారు కదా కొంతమంది, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఈ జాగీర్దారి వ్యవస్థ రద్దయిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్ని డీలిమిటేషన్లు చేంజ్ అయిపోతాయి. కాబట్టి మహిళలకి ఏ రిజర్వేషన్ వస్తుందో చెప్పలేము. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఎక్కువ సంఖ్య ఉండదు. అది దానికి ఒక క్రోడీకరించాలి చట్టం, మళ్ళీ దానికి పార్లమెంట్ పాస్ చేయాలి. అంటే ఎవ్రీ 10 yearsకి మార్చాలనేది ఒకటి వస్తుంది. కాబట్టి అది ఎట్లా తీయాలనేది దాని మీద కూడా పార్లమెంట్ ఆలోచించాలి. కాబట్టి 2025 జనాభా లెక్కలు, అదేవిధంగా 2026 రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి 2026 తర్వాత జరగబోయేటువంటి సంవత్సరాల లోపల ఈ దేశంలో రాజకీయాలు చాలా పెనుమార్పులు జరుగుతాయి. కాబట్టి కొత్త యువతరం కూడా రావాలి. ఇది ఈ సీటు నేను గానితో నేడ పోటీ పడతా అని పెద్ద అవన్నీ ఉండవుగా. కొత్త నియోజకవర్గాలు వస్తాయి, ప్రజల ఆలోచనలు మారుతాయి. కాబట్టి నేను రైట్ ఫ్రమ్ స్టూడెంట్ డేస్ నుంచి పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను కదండి, రాజకీయాల లోపల యువతరానికి మంచి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి బీ యాక్టివ్ అనేది డబ్బుతోనే రాజకీయాలు చేయాలనేది ఏం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆలోచనలు ఉంటున్నారు, మంచి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నీకు ధనబలము, ఖండబలం ఉన్నవాడే గెలుస్తాడనేది పటాపంచలైపోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, ఎందుకంటే నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 పాలిటిక్స్లో ఎంటర్ అయినాను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో. విద్యార్థి రాజకీయాలు వెరీ వామపక్ష 10వ తరగతి ఉన్నప్పటికీ వామపక్ష రాజకీయాల్లో పెరిగిన నేను ఒక న్యాయవాదిగా పనిచేసిన, మరి ఒక 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తాను, ఒక క్యాబినెట్ హోదాలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేస్తాను. నాకున్నటువంటి రాజకీయ అవగాహన లోపల ఈ దేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఇప్పటివరకే 70 సంవత్సరాల లోపల బాగా బ్రహ్మాండంగా ఎదిగింది. ఇంకా వచ్చే 20 సంవత్సరాలు మనం 100 సంవత్సరాలు 2047 చేసేసరికి ఈ జరగబోయే మార్పు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ద నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్, యంగ్స్టర్స్ చాలా మామూలుగా ఉండదు, మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఇక్కడ మనకు తెలంగాణలో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న వాళ్లకు, కొత్త వాళ్లకు ఎంతమంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా వెళ్ళవచ్చు, ఎంతమంది ఎంపీలుగా వెళ్ళవచ్చు ఏపీ అండ్ తెలంగాణలో? చాలా రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తాయండి. నంబర్ ఎన్ని ఎమ్మెల్యేలు పెరగచ్చు. ఇప్పుడు మనకు దాదాపు నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం 34 సీట్లు పెరగాలి ఏది శాసనసభలో. ఇప్పుడు 119 ఉన్నాయి. ఇప్పుడు 119, 153 అవుతాయి. 153 మనకు వస్తాయి. ఈ మహిళా రిజర్వేషన్ వల్ల పెంచితే మళ్ళీ ఇంకో 20 రావచ్చు. 170 రావచ్చు. తప్ప కొంతమంది విమర్శకులు, మొన్న వ్యాసాన్ని రాస్తే వాట్సాప్లో దీంట్లో నన్ను విమర్శించుకుంటూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకు పైసలు దండగా, వీళ్ళకి దండగా అని చెప్తున్నారు. ఆ పిల్లలకి నేను చెప్పదలుచుకున్న ఒకటే విషయం అండి, అసలు రాజకీయ నాయకుడు అనేవాడు పట్ల కొంత ఒక ఎహభావం ఉండడం చాలా దురదృష్టం. పొలిటీషియనే ఇది సోషల్ ఇంజనీర్. ఆయనకి ఇచ్చే జీతభత్యాలు ఎంత అండి? ₹1,00,000, 1,25,000 ఒక పార్లమెంట్ సభ్యుడి జీతం. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది టీచర్లు, ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమందికి లక్షల కోట్ల రూపాయలు మనం జీతాలు ఇస్తున్నాం. ఒక ఎమ్మెల్యేలకు, ఎంపీల జీతాలు చూసుకొని కాదు, ఇలా పబ్లిక్ సర్వీస్, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలంటే ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు చాలా అవసరం. ప్రజాస్వామ్యం, ఎందుకంటే అధికారులతో పని చేయించేవాడు, ప్రజా సమస్యలు తీసుకెళ్లేవాడు,
గెలిచినా ఓడినా మరి ఈ కొత్త తరాన్ని నేను కోరుతున్నాను, మీరు అట్లా పెసిమిస్టిక్ ఆలోచనలు వద్దు, ఆప్టిమిస్టిక్ ఉండాలి. ఏ పొలిటీషియన్ ఈజ్ ఎ సోషల్ ఇంజనీర్. ఇప్పుడు ఎక్కడ రోడ్ వేయాలి, ఎక్కడ ఏ సమస్యలు తీసుకోవాలి, ఎక్కడ ప్రజలకు ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతున్నది రోజు నిత్యం 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. సరే, కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి రాజకీయ నాయకుల వల్ల, నేను వాటినేమీ నేను మంచిదని చెప్తలేను. కానీ బట్ హౌఎవర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, పొలిటీషియన్ అనేవాడు, ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. అధికారులు వాళ్ళు 10 గంటల పైన పనిచేస్తారు. రాజకీయ నాయకుడు అంటే 24 గంటలు ఏదో సమస్య పైన స్పందిస్తూనే ఉంటాడు. అందుకోసము ప్రతి రాజకీయ నాయకుడి పట్ల, రాజకీయాల పట్ల, రాజకీయ పార్టీల పట్ల హేభావం ఉండడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ అంటే ఇది కొంత నాయకుల కొద్దిమంది, అందరని నేను చాలా నిజాయితీపరులన్న నాయకులు ఉన్నారు. వాళ్ళ దానికంటే కూడా సంచలనమైన లేదా గందరగోళమైన వారి గురించి ఎక్కువ రాయడం వలన, ఎక్స్ప్లోర్ చేయడం వలన బహుశా ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. అది మీకే పత్రికా మీడియా ప్రపంచానికి చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడితే ఏదైనా బూత్ పదం మాట్లాడితే హెడ్లైన్స్ వస్తుంది, నేను మర్యాదకు మంచిగా మాట్లాడితే నాది ఎక్కడో గింతంతా ఇస్తారు. ఆ లోపం ఉన్నది, అది ఒప్పుకొని తీరాలి. అది దీంట్లో ఏముందంటే పబ్లిక్ సంచలనం, పబ్లిక్ చూస్తారని ఒక అట్లా కాదు. అందుకోసం నేను అదే పొరపాటు జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బుచ్చన్న కాదు, మీడియా ప్రపంచాన్ని నేను చెప్తున్నా, మీరు నన్ను రాజకీయ వ్యవస్థను నన్ను అడగండి ప్రశ్నలు, నేను చెప్తాను. నాది ఒకటే బుచ్చన్న కాదు. ఇవాళ మీడియా ప్రపంచం ఈ తిట్ల వర్షం ఇచ్చే రాజకీయ నాయకులు మీరు 2 రోజులు మీ టీవీలు బంద్ చేయండి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. 2 రోజులు తిట్టేట రాజకీయ నాయకులు మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి మీ టీవీ ఛానల్ ఒక నిర్ణయం తీసుకుంటారు. మా రాజకీయ నాయకులు ఉంటారండి, ప్రెస్ మీట్ పెడతాం కదా, మీ కెమెరా అటు పోయిందంటే ఎవడు ఉండడు ఇక్కడ ధర్నా కాడ. నేను మిమ్మల్ని అనడం లేదు, కరెక్ట్ ఉన్న విషయం. మీరు అంత పవర్ఫుల్ అయిపోయారు, కనబడుతున్నది కళ్ళ ముందు. నేను నాకు బాధతో ఆవేదనతో చెప్తున్నాను. నేను డెఫినెట్గా మీరు ఏందండి మన పిల్లలకి ఏం చెప్తాము? ఇలా ఒక ముఖ్యమంత్రి లాంటి పదవిలో ఉన్న వ్యక్తిని ఒక సామాన్యుడ ప్రజలు తిడుతుంటే నాకు బాధేస్తున్నది. అక్కడ రేవంత్ రెడ్డి గారని నాకు అది కాదు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి గారి పైన అనరాని మాటలు దూషిస్తే కొందరు సంతోషపడుతుండొచ్చు, కానీ నేను బాధపడుతున్నా. ఈజ్ నాట్ రేవంత్ రెడ్డి, హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. బట్ ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి యదా రాజా తదా ప్రజ అనే నినాదం ఉన్నది, ఓ సామెత ఉన్నది, యదా రాజా తదా ప్రజ. మీరు అట్లా మాట్లాడారు కాబట్టి ప్రజలు అట్లా మాట్లాడుతున్నారు. ఒక సామాన్యులు అట్లా మాట్లాడతారండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? బాధేసింది నాకు. ఆ టీవీ మా వాళ్ళు కొంతమంది సంతోషపడతా అంటే నేను తిట్టిన, నేను గొప్పట, అది ఇట్స్ రాంగ్. మీరు అట్లా నవ్వుతున్నారు, నవ్వద్దు, అది తప్పు. అది ఆ విధంగా మనం మన రాజకీయ వ్యవస్థను తీసుకుపోవడం మనం బాధపడాలయ్యా. ఆయన మాట్లాడడం తప్పు రేవంత్ రెడ్డి. నేను మీ టీవీ ఛానల్ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక 1 నెల రోజులు బంద్ చేయి రేవంత్ రెడ్డి. తిట్ల వర్షం అన్నీ అయిపోతుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ నౌ. కమాన్, గో ఆన్, పనిలో పడు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీరు యువకులుగా ఉన్నప్పుడు ఆనాడు రాజకీయాల పట్ల ఆ తరానికి ఉన్న అభిప్రాయం ఏమిటి? ఇవాళ రాజకీయాలంటే ఏందో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇందాక మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోకి రావడానికి అప్పుడున్న జనరేషన్ ఏ ఉత్ప్రేరకాన్ని, ఏ ఉత్తేజాన్ని పొంది ఉన్నది, అది తెలిసి ఇవాళకున్న లోపం ఏదో సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మా కుటుంబం వచ్చేసరికి మా తల్లిగారు వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు, కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయాలు పెరిగిన వాళ్ళు. చెన్నైనేని రాజేశ్వరరావు గారు మా పెద్దమామ, మా అమ్మ అన్నయ్య, పెద్దన్నయ్య, వాళ్ళు స్వాతంత్రోద్యమంలో జరుగుతున్నప్పుడు అండర్ గ్రౌండ్లో పనిచేశారు. మా అమ్మ ఇంత చిన్నపిల్లడు, మా అమ్మను కూడా తీసుకెళ్ళి కొన్ని నెలల తరబడి కూడా మరి అండర్ గ్రౌండ్లో చదువు చెప్పేదట, ఇది వాళ్ళ అక్క చెల్లెళ్ళకి. కాబట్టి ఆ విధంగా పెరిగింది. కాబట్టి నా మదర్ నుండి వచ్చి, మా ఫాదర్ ఈజ్ ఎ రెవెన్యూ ఎంప్లాయీ. మా ఫాదర్ సైడు అంత పాలిటిక్స్ పట్ల అంత ఏం లేకుండే. కానీ మా తల్లిగారు, మామగారు, మా చిన్నమైన మా విద్యాసాగర్ గారు బీజేపీలో చాలా కేంద్ర మంత్రిగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. మా రెండో మేనమా హనుమంతరావు గారు ఫేమస్ ఆర్థికవేత్త, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళంతా కూడా కొలీగ్స్, పద్మభూషణ్ అవార్డీ.
వారు 95 సంవత్సరాలు ఇప్పటి కూడా షార్ప్గా ఆలోచిస్తారు. మొన్న కూడా ఒక చిన్న ఆర్టికల్ రాశారు, ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, ఈనాటి రాజకీయ నాయకులు ఈనాటి అధికారులు దీనిపైన స్పందించాలని రాశారు. ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ పెరుగుతున్నది. వాయిస్ కూడా చాలా గాఢంగా ఉంటుంది కదా. ద రిచ్ అండ్ పూర్ పెరుగుతున్నది, గ్యాప్ పెరుగుతుందని చెప్పి 95 సంవత్సరాలు ఉన్నటువంటి ఆర్థికవేత్త అతను, ఆయన మొన్న రాశాడు. సెంటర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ మన అమీర్పేటలో ఉంది. నేను చెప్తున్నాను ఆ విధంగా అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి మీకు వ్యక్తిగా మీకు వచ్చింది మీ తరం ఆనాడున్న. మా తరము ఆనాడు విన్నాం. మేము విద్యార్థి రాజకీయాలు ఉన్నాం. అసలు విద్యార్థుల్లో ఎన్నికలు పెట్టకపోవడం పెద్ద తప్పిదం. అది నక్సలైట్లు ఎక్కువైపోయారని చెప్పి రద్దు చేసిండ్రు విద్యార్థి ఎన్నికలు, కానీ పెట్టాలి, పెడితేనే చర్చ జరుగుతుంది. మేము మా కాలేజెస్లో కాకతీయ యూనివర్సిటీలో నేను విద్యార్థిని, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను చదువుకున్నాను. నేను ఆడ పోటీ చేశాను, ఒకసారి గెలిచాను, ఒకసారి ఓడిపోయాను. కాకతీయ డిగ్రీ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్. సో మేము ఆ రోజు జాతీయ అంతర్జాతీయ విషయాలపైన చర్చించేది, ప్రొద్దున గోడ పత్రికలు రాసేది. మిలిటెంట్ అనేది మా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పత్రిక. ఈరోజు దేశంలో ఏం జరిగింది రాద్దాము, అంతర్జాతీయంగా ఏం జరిగిన విషయాలు రాద్దాము, పేపర్లో వచ్చిన వార్తల్ని మేము రాసి మన కాలేజీలలో అంటిద్దు, మేము గోడలపైన రాసుకుందాము. పోలీసులు అరెస్ట్ చేసేది. కంపూచియాపై చైనా దాడిని ఖండించడని రాశాను నేను. రాత ఈ కంపూచియా అంటోడు ఎవడరా అని అడిగిన ఒక డిఎస్పీ. అరే కంపూచియా వ్యక్తిగా సార్, కంపూచియా ఒక దేశం అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది ఒక డిఎస్పీకి. పొడవులు మనవాడు దెబ్బ కొట్టిండాను చెప్తున్నా. ఆయనకి చెప్పినా కదా, డిఎస్పీ స్థాయిలో ఉన్నాడు, కంపూచియా అంటే వీడెవడరా అన్నాడు. అది కంపూచియా దేశం సార్ అది అని నేను చెప్తే పొడవులు మనం కొట్టినాడు నెత్తి మీద. సో అట్లాంటి విద్యార్థి రాజకీయాలు ఉండాలి, విద్యార్థి రాజకీయాలు నేర్చుకోవాలి. నేను వెంకయ్య నాయుడు గారు ఏబీవీపీ అనుకోండి, ఎస్ విద్యాసాగర్ రావు గారు ఉండని, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేస్తారు. ఎన్ఎస్యూ ఎప్పుడు కాంగ్రెస్ అయినా కూడా సరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు, అది లేకపోవడం కూడా పెద్ద తప్పిదం. ఇప్పుడు ఈరోజు రాజకీయాలకి ఏ పొలిటికల్, కొత్త తరం ఏ పొలిటికల్ అంటే పాలిటిక్స్ దూరంగా ఉండడము ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా తప్పది. యు నీడ్ నాట్ బీ ఏ పొలిటీషియన్. మీరు రాజకీయ నాయకులు కావాలని నేను అడగలేదు, కానీ రాజకీయాలు అవగాహన చేసుకోవాలి, రాజకీయాలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దేశం ప్రజాస్వామ్య దేశం, ఇది మొనార్క్ దేశం కాదు, లేకపోతే మొనార్కీ కాదు, లేదా డిక్టేటర్షిప్ కాదు. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ద యంగ్ జనరేషన్ మీరు తప్పనిసరిగా ఇప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ ఎత్తుకున్నారు ఈరోజు. డీలిమిటేషన్ ఏంది, స్థానాల సంఖ్య ఏంది, ఇవన్నీ అడుగుతున్నారు. ఈ పిల్లలకి అసలు తెలియదు. మా ఇంట్లో పిల్లలు కూడా అడిగితే కూడా వాళ్ళకి ఐడియా లేదు డీలిమిటేషన్ అంటే ఏంది. అంటే నేను వాట్ ఐ మీన్ టు సే, వీళ్ళంతా అకాడమిక్స్ పైనే కాకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ, నీ చుట్టూ ఏం జరుగుతుంది, నిత్యం ఏం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ కొత్త జనరేషన్కి వస్తుంది. ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నదనుకుంటున్నాం ఈ దేశం ఈరోజు. 140 కోట్ల జనాభాలో 75 కోట్ల జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు. వెరీ యంగ్. ఇప్పుడు మన రూమ్లో మన ఇద్దరము ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్స్ కంటే వాళ్ళిద్దరు కూడా 25 ఏళ్ళు దాటిన వాళ్ళే. వాళ్ళని చూస్తే అర్థమైంది. మనం దాదాపు 50 పడ్డా, నేను 60 పడ్డా. మనకంటే 25 ఏళ్ళ కంటే చిన్న ఉన్నవాళ్ళు ఈ దేశం లోపల 75 కోట్లు ఉన్నారు. 65 కోట్ల మంది, 75 కోట్ల మంది. 2 అమెరికాలు జనాభాలో సగం మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అయితే వాళ్ళకైతే మళ్ళొక 150 ఏళ్ళు యంగ్ ఇండియా ఉంటుంది. కాబట్టి ఈ యంగ్ ఇండియాకి మరి పాలకులు యంగ్ జనరేషన్ రావాలి కదా. కాబట్టే ఇప్పుడు మాలాంటి విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులము మేము కోరుకునేది ఏంటంటే, యంగ్ జనరేషన్ యూ ప్లీజ్ బీ యాక్టివ్ అండ్ know about politics. And for the youngsters who are very much interested in politics, you be active. రేపు మంచి ఒక అవకాశం రాబోతుంది. 2026 తర్వాత జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. చాలా మీరు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి మంచి, అంటే మీ ఎక్స్పీరియన్స్, రెండోది మీరు చెప్తున్నవి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే సంతోషం. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చి ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ ఈ రెండు పార్టీల నాయకుల పరస్పరమైన మాటలు లేదా కనుక మాటలే కాకుండా ఇవాళ జరుగుతున్న లగచరలో గందరగోళం జరగడం, కలెక్టర్ పైన దాడి, కేటీఆర్ చాలా రకాల జరుగుతున్నాయి. ఇది అంటే ఎవరు పై చేయనే ధోరణా ఏమిటి ఇది? ఇప్పుడు దీనికి కారణం రేవంత్ రెడ్డి గారండి. లెట్ మీ వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. ఆయనకు మంచి అవకాశం వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 2000కు 4000, 10,000కు 15,000, బంగారం ఇలాంటి నినాదాలు, ఫ్రీ బస్సులు, 6 గ్యారంటీలు ప్రజలు స్పందించారు, మీకు ఓట్లేసారు. అధికారంకి వచ్చిన తర్వాత దానిపైన నువ్వు పనిచేయి. ఒక సంవత్సరం లోపట్నే ఇంత వ్యతిరేకత ఎందుకు సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇప్పుడు అది ప్రతిపక్షంలో మేము సపరేట్గా కూర్చుందాం కదా, నువ్వు ఇచ్చినటువంటి ఆయుధాలతోనే కదా మేము దాన్ని ఉపయోగించుకుంటాం కదా న్యాచురల్గా పాలిటిక్స్ లోపల. ఇలా ఒక అఖిలపక్ష సమావేశాలు, చర్చలు, గోష్ఠులు, తిట్టడం ఎందుకండి? ఇంకా స్కూల్ పిల్లల ముందు కేసీఆర్ను ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, బుల్డోజర్లు, కన్ను గుడ్లుడు వీక్తా, పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మరి ఎందుకు మాట్లాడుతున్నాడో మరి ఆయనకు ఎవరు థింక్ ట్యాంక్ ఉన్నారో నాకు తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. బట్ ఆయన నాకు బాగా పరిచయము, పెద్ద అంటే యాజ్ ఎ పొలిటీషియన్ పరిచయమే. నేను మీ ద్వారా వారికి సూచన చేస్తున్నాను, జస్ట్ కీప్ క్వైట్ ఫర్ 1 month. ఓకే, 1 month నీకు అర్థమైపోతుంది. ఈ తిట్ల వర్షం ఏంటంటే నాకు ఇది బాధేసిందండి. ఒక సీఎంను పట్టుకొని సామాన్య ప్రజలు, గ్రామంలో ప్రజలు బూతు పదాలతో దూషిస్తే ఎంత బాధేస్తుందండి? ముఖ్యమంత్రి పదవి మన పదవి కదా అది. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, నిన్న కేసీఆర్ ఉండొచ్చు, రేపు ఎవరు XYZ ఎవరో ఉంటారు కదా. ఇదివరకు ఎవరైనా తిట్టిరండి? ఎప్పుడైనా కానీ రైట్ ఫ్రమ్ బ్రహ్మానంద రెడ్డి గారి మొదలు పెడితే ఎవరైనా ఎక్కడైనా పదజాలంలో చాలా మార్పు. ఊరికే క్రిటిసిజం వేరు, విమర్శలు ఉండేది. రోషయ్య గారు విమర్శించేది. ఇప్పుడు మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి చెన్నారెడ్డి గారిని ఇంతెందుకు మా మామయ్య పెద్ద మామయ్య సిహెచ్ రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి విమర్శించి, నువ్వు ఇదే విధంగా తప్పు చేస్తే ప్రజలు నిన్ను ఉరిదీస్తారని కూడా అన్నారు. అంటే అది అంతవరకే ఆ పదాన్ని ఒక వర్డ్, మిగతాదంతా కూడా రాజకీయంగా నువ్వు ఉండవు, మర్యాదపూర్వకంగా నువ్వు ఇది తప్పు చేసినావు, ఇది తప్పు పని చేసినావు, ఇది తప్పు చేసినావు, ఇది తప్పు పని చేసినావు అని చెప్పుకుంటూ వచ్చారు. విమర్శ ఘాటైన విమర్శలు చేయొచ్చు, కానీ బూతులు ఎందుకు? పదజాలం, బూతు పదాలు. బుల్డోజర్తో తొక్కిస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. రాజా, చీఫ్ మినిస్టర్ ఇస్ నథింగ్ బట్ రాజు. యదా రాజా తదా ప్రజ. ప్రజలు నిన్న కలెక్టర్ పైన దాడి చేసే వాడికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఆ ప్రజలకి, నీ నియోజకవర్గ ప్రజలకి. నేను ఇంత డీటెయిల్గా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎట్లీస్ట్ అనాలిసిస్ చేసుకోండి. నీకు ఆ ప్రజలకు అంత ధైర్యం ఎట్లొచ్చింది తిరగబడతామని? ప్రొటెస్ట్ చేద్దురు, మా భూములు తీసుకోకుండా కొట్లాడుతురు, ధర్నా చేద్దురు, ఏదో చేద్దురు, నిరసన తెలియజేద్దురు. నిరసన చేయకుండా ఎవరు ఉండరు. అవును, కానీ అంత దాడి ఇట్లా చేయగలరు? కలెక్టర్ మీద దాడి అంటే అది అరే ఒక ఎగ్జిక్యూటివ్ పవర్, అది ప్రభుత్వం మీద ఒక చూసాక రాళ్ళు పట్టుకొని కొడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి చూసాం, కొన్నిసార్లు జరుగుతాయి అవి ఆవేశంగా. కానీ ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కలెక్టర్ మీద దాడి చేయడమే చాలా వెరీ సీరియస్. ప్రభుత్వ ప్రతినిధి ఆయన, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ మీద దాడి చేయడం బీఆర్ఎస్ వాళ్ళే దీని వెనుక ఉన్నారని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొన్ని బీఆర్ఎస్ ఉన్నదా, టీఆర్ఎస్ ఉన్నదా, ఏఆర్ఎస్ ఉన్నదా అప్రస్తుతం అండి. ఫస్ట్ హూ ఇనిషియేటెడ్ ఇట్? రేవంత్ రెడ్డి గారు. అట్లా మాట్లాడతా, కన్నుడ వీక్తా, మెడల పేగులు వేసుకుంటా, బుల్డోజర్లతో తొక్కిస్తా, ఎంత మరి ఆయనకి ఎవరు చెప్తారో చెప్పిన. సార్ మళ్ళీ నియోజకవర్గ పునరుద్ధరణకు వద్దాం. ఇక్కడ ఈ విషయంలో మీరు మీ పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా సూచన, ఏమన్నా సలహా? డెఫినెట్గా చేస్తాం మేము. ఇప్పుడు మన 2025 లోపల అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత డీలిమిటేషన్ ఎక్సైజ్ మీద మన ఏదైతే ఇది వస్తుందో, ఏది చట్టము తీసుకురావడానికి బిల్లు పెడతారో అప్పుడు మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాం. తప్పనిసరిగా ఈ డిమాండ్ పెడతాం. వీలైతే నేను నా వ్యాసం రాయడం గల కారణం ఏంటంటే, ఈరోజు కూడా ఒక హిందూ పేపర్లో తమిళనాడు నుంచి రాశారు. తమిళనాడు డిఎంకే పార్టీ
మీడియా సెల్ కన్వీనర్ ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది, ఒక మంచి ఆర్టికల్ రాశాడు. అతను కూడా నేను చెప్పిన విషయాలని కూడా చెప్పాడు. కాబట్టి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. మేము కూడా డెఫినెట్గా స్పందిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యము, ఈ తరం రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ప్రజలు హర్షిస్తారు అనే తదితర అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.